విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అనగా ఈ ఆదివారమున దేవుని మందిరమునకు వెళ్ళిన వారికి ఎటువంటి గొప్ప కార్యాలు జరిగాయి. ஓய்வு நாள் என்றாவே சபைக்கு போகிறதுனால எப்படிப்பட்ட அற்புதங்கள், அதிசயங்கள், ஆசீர்வாதங்கள் பெற்றுக்கொண்டார்கள் என்ற தலைப்பிலிருந்து இன்றைக்கு பார்க்க போகிறோம். லூக்கா எழுதின சுவிசேஷம் 18ஆம் அதிகாரம் 11வது వచనం. లూకా రాసిన సువార్త 18-11 వాక్యం నుంచి చూద్దాము. தேவனே, நான் பரிகாரன், அநியாயக்காரன், விபசாரக்காரன், பிரைஸ் தி லார்ட். அதன் படிக்கு கீழே வாரத்தில் இரண்டு தரம் உபவாசிக்கிறேன், என் சம்பாதியத்தில் எல்லாம் தசம பாகம் செலுத்துகிறேன் என்றான். என்ன யாருக்குள்ள? తనకుள்ள. చాలమ్మా, తెలుగులో చదువుదా. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరుడును, అన్యాయస్తుడును, వ్యభిచారుడునైనా హల్లెలూయా. ఏమని చెల్లించుచున్నాడంట? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడంట. ఎవరు? పరిసయ్యుడు. 10వ వచనం చూద్దామా, ఎక్కడ చేస్తున్నాడు అనేది కారణం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళారంట? నోరులు తెరిచి అందరూ చెప్పాలా. నువ్వు తెరిచి చెప్తేనే నువ్వు ఆశీర్వాదంతో పోబోతున్నావు ఇంటికి. ఇద్దరు మనుషులు దేవాలయముకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు, సుంకరి పేర్లు మర్చిపోకూడదు, నేను అడుగుతా మధ్యలో. హల్లెలూయా. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు చేరి కలిసి నడిచిపోయి దేవాలయంలోకి వెళ్ళారు. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత వారిని ప్రార్థన చేయుటకు ప్రారంభించారు. ఒక్కొక్కరు మనం ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన స్టార్టింగ్లో మీరు వచ్చిన వెంటనే ప్రార్థన చేశానమ్మా, నేను ఇలా వాక్యం వినే ముందు వచ్చిన వెంటనే ప్రార్థన చేసిన వాళ్ళు చెయ్యొద్దండి. అందరం చేస్తాం కదా. అప్పుడు మనం చేసే ప్రార్థన మరొకరికి వినపడదు, డిస్టర్బ్ అవ్వదు. పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు బాగా నోరులు తెరుస్తాము, కానీ కూర్చొని మనం ఒంటరిగా ప్రార్థించేటప్పుడు ఎవరికి వినపడదు. అలాగే వీళ్ళిద్దరు వచ్చి, సుంకరి పరిసయ్యుడు ఇద్దరు వచ్చారు దేవాలయంలోకి. వాళ్ళ మనసులో ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థన ఎవరు విన్నారు? ప్రభు విన్నాడు. హల్లెలూయా. ఈరోజు కూర్చున్న మనందరం చూసి యేసు ప్రభు అలాగే పంపిడు. నీ ప్రార్థన, నీ విన్నపము, నీ భారము, నీ బాధలు, కష్టాలు ఆయన వింటూ చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు అని హల్లెలూయా చెప్తామా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్పోడండి, ఆయన మహా గొప్ప రక్షకుడు. అందుకే ఇక్కడ చూస్తున్నాము, వాళ్ళిద్దరు మందిరంలోకి వెళ్ళి 12వ వచనం చూద్దాము. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్న నా సంపాదన అంతటిలో హల్లెలూయా. యేసు ప్రభుతో చెప్తున్నాడు, తనలో తను ఏమనుకుంటున్నాడో, ఈ సుంకరలాగా కాక, పైన చూస్తే ఈ సుంకరలాగా కాక నేనేం చేస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తున్నాను అని తను మనస్సులో దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయినా సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ప్రియ దేవుడి బిడ్డలారా, తగ్గింపు, భయము, భక్తి ఉన్న మనిషి ఎలా ప్రార్థిస్తాడంటే ఇక్కడ చూస్తున్నాము. ఒకడు గర్వం కలిగిన వాడు, హెచ్చింపు కలిగిన వాడు, మరొకడు దేవుడి యందు భయము, భక్తి కలిగిన వాడు. ఇరువురి ప్రార్థన ఇక్కడ జరుగుతున్నది. హల్లెలూయా. జరుగుతుంది. అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను
ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అంటే ఎందుకు తగ్గింపు ప్రార్థన, ఎందుకు మరి మీరు ఎలా ప్రార్థన చేస్తారంటారు? ఇక్కడ రాయబడి ఉంది, తగ్గింపే హెచ్చింపండి. హల్లెలూయా. నువ్వు ఎన్ని కోట్లకు అధిపతివైనా దేవుని మందిరంకి వస్తే పేదవాళ్ళు ఉన్న వాళ్ళని దేవుడు చూడడండి, అందరిని ఈక్వల్గా సమానంగా చూసేవాడు. ఆయనే గొప్పవాడు. ఎస్, నీకు లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు. ఒక దేవాలయంలో వెళ్ళింది ఒక విధవరాలు వెళ్ళింది. ఆమెకి ఎవరు లేరు, నాన్నవారు లేరు, అనాది దిక్కు లేనిది. ఆమె వస్త్రాలు కూడా చాలా దీనత్వంగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఆమె వస్త్రాలు కనుక చాలా దీనత్వంగా ఉన్నాయి, మురికి బట్టలు. ఆమె దేవాలయానికి వెళ్ళాలని ఆశ అయితే ఉంది, ఆమె వస్త్రాలు అయితే సరిగా లేవు. చాలా పేదరాలు, భిక్షం అడుగుతుందేమో. హల్లెలూయా. అయితే ఆమె మెల్లిమెల్లిగా ప్రజలను చూస్తూ అందరు ప్రార్థనలో ఉన్నప్పుడు అలా వచ్చి కూర్చునేసింది. కూర్చుని వెంటనే ప్రజలందరూ ఆమెను చూసి, ఏటో బహు దుర్వాసన వస్తున్నది, ఏంటి అని మెల్లిమెల్లిగా అందరు కళ్ళు తెరిచి చూశారు. చూస్తే ఒక దీనురాలండి, విధవరాలు. కానుక సమయం వచ్చింది, ఆమె జీవితంలో ఇంకేమి లేదు. ఏంటండి, ఇంకేమి లేదు ఆమె విధవరాలకి దగ్గర. ఒక 2 కాసులు మాత్రం పైటి కొంగులో చుట్టుకొని ఉంది. హల్లెలూయా. కానుకలు అన్న వెంటనే ఆ ఉన్న జీవితానికి ఉన్న ఆ రూపాయిని తీసి, నా ప్రభువు కంటే ఇదేం గొప్పది కాదు. హల్లెలూయా. నా ప్రభువు కంటే ఇది గొప్పది కాదు. అది ఎక్కడ జరిగింది? దేవుని ఆలయములో. నాకొందని గొప్పగా విర్రవేగి పడలామే. హల్లెలూయా. అయితే అది వెయ్యంగా అందరూ అదోలా చూస్తూ ఉన్నారు. కానుకలైన వెంటనే ప్రార్థన జరుగుతుంది. యేసు ప్రభు అన్నాడు అందరూ చూసి, మీ అందరికంటే గొప్ప ధనవంతురాలు ఆ పేద విధవరాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము, దేవాలయంలోకి 2 వచ్చారు. ఒకడు అంటున్నాడు, నా సంపాదనంతట్లో దశమ భాగం నీకు ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం, ఈ సుంకర వల్లే కాక. కానీ శంకర్ ఎలా ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు ఇలా చూడటం కూడా నేను అర్హుడిని కాదయ్యా అని దీనుడని తగ్గించబడి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ ప్రార్థన 2 ప్రార్థనలు ప్రభు ఆలకించి ఏం చెప్తున్నాడో చూద్దాము. అంతనికంటే ప్రైజ్ అలా. వీళ్ళిద్దరి కంటే ఎవరు ఆశీర్వదింపబడి ఇంటికి వెళ్ళారు? సుంకరి. హల్లెలూయా. సరే, ఆ సబ్జెక్ట్ అలాగుంది. మనం వచ్చి ఎప్పటికీ హెచ్చింపైన కార్యాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మందిరములో నోరు దుడుకుపాటుతో మాట్లాడకూడదు. అది తప్పో కరెక్టో రైటో ఒకరు చెప్తున్నప్పుడు నువ్వేం చెప్పకుండా వినాలా. నేను చూస్తా కొంతమంది బిడ్డల్ని, నేను చెప్పను, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు, నోరు ముందు రుచుకోరు, టపాలు నేనే అన్నట్టు ముందుకొని మాట్లాడతారు. అలాగా పరిసయ్యుడు మాట్లాడాడు. కానీ పరిసయ్యుడు ఆశీర్వాదం పోయాడా? సుంకరిపోయాడు. ఆశీర్వాదంతో దీవెనతో తన గృహానికి వెళ్ళాడు. ఆ దీవెన గృహంలో తీసుకెళ్ళినప్పుడు తనకు కలిగినంత సమాధానము, ఆశీర్వాదము. ఎప్పుడైతే ఆ దుడుకుపాటు అనేది మన దగ్గర నుంచి తీసి వేస్తామో, మాటలు తగ్గించుకుంటామో, అప్పుడే నీకు ఆ వినయము, తగ్గింపు, అలాగే భక్తి కలిగిన భయము ఉంటుంది. ఎస్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాను, మరొక వాక్యానికి వెళ్దాము. అపోస్తలులు రాసిన సువార్త అధ్యాయము, అపోస్తలర్ 16వ అధికారం 13వ వచనத்திலிருந்து நாம் வாசிக்க கேட்போம். 16:13 వచనం. అపోస్తలర్ 16:13 వచనాన్ని చూద్దాం. ஓய்வு நாளில் நாங்கள் பட்டணத்துக்கு வெளியே போய் எந்த அருகில் చాలమ్మా, తెలుగులో చదువుదాం. విశ్రాంతి దినమున గవిని దాటి
ఏమి తీరమనంట? ప్రార్థన. ఎక్కడ? ఏ దినము? వాళ్ళకి మందిరం లేదు, సమాజ మందిరము. అయినా ఆ చేపలు పట్టేవారు అందరూ ఎక్కడ చేరారు? సువార్త వినుటకు. విశ్రాంతి దినమని మర్చిపోక, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళక, వాళ్ళ ఇష్టానికి జీవించక, ఆ నది తీరమున, ఆ ఒడ్డున, సముద్రం ప్రక్కలో జీవిస్తారు చూడండి ప్రజలు. వారికి హల్లెలూయా. ఈరోజు ఆ ప్రజలు మనం చూస్తున్నాము. ఒకటి ఎక్కడ చూసామో, దేవుని మందిలో నీలాగా నాగా వెళ్ళిన వాళ్ళు ప్రార్థన. ఇక్కడ సముద్రము ప్రక్కలలో, ఆ సముద్రం దగ్గరలో నివసిస్తున్న ప్రజల సంఖ్యలో ఒక పరిచర్య జరుగుతున్నది, ఒక సేవ జరుగుతున్నది. ఆ సేవకులు రాక మునిపే ఏం జరుగుతున్నది అనేది ఇక్కడ ఒక వాక్యాన్ని చూస్తున్నాం. చూద్దాం, చదువుదామా. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ వచ్చి కూర్చుండి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడా చుంటిమి ఒకరికొకరు. హల్లెలూయా. విశ్రాంతి దినమున, ఏం దినమనా? విశ్రాంతి దినమున దేవాలయముకు ఇద్దరు వెళ్ళిరి. వారి ప్రార్థనలు ఎలా జరిగాయో చూసాము. విశ్రాంతి దినమున గవిని దాటి ఎక్కడ చేరారు? నది తీరము. నది. హల్లెలూయా. ఆ నది తీరమున ఏం చేశారు? ప్రజలందరూ కూడుకుంటూ ఉన్నారు. ఒక ప్రక్క స్త్రీలు కూడుకున్నారు. ఆ స్త్రీలు మాట్లాడుకుంటూ అలా సంభాషణ జరుగుతూ ఉన్నది. ఆ సంభాషణ మధ్యలో ఎవరు వెళ్ళారో మనం చూద్దాం. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ, వాళ్ళు మాట్లాడుకుంటూ సంభాషణ కలుగుతూ ఉన్నది. ఈరోజు సువార్త కొరకు వస్తున్నారు దైవజనులు. ఎవరు మాట్లాడిపోతున్నారు? పేతురునా, యోహోనా, లేకపోతే మధ్యకాలంలో వచ్చిన అపోస్తలుడైన పౌలా? వీళ్ళు చెప్పుకుంటున్నారు. బ్యానర్ చూడలా? మనమైతే ఈ కాలంలో వాల్ పోస్టులు చూడలా? స్టేటస్ చూడలా? వాట్సాప్ చూడలేదా? మన సంఘంలో ఎవరు ఈరోజు ప్రసంగం అని మనం చెప్పుకుంటాం. కానీ వాళ్ళ కాలంలో ఆకస్మితముగా వచ్చేస్తారు. ఎవరు వస్తారో పరిచర్య వాక్యం ఎవరు చెప్తారు? అప్పుడు వాళ్ళ సంభాషణ, పేతురు వస్తారా, యోహాను వస్తారా, లేకపోతే అపోస్తలుడైన పౌలు వస్తారా అని ఏదో వాళ్ళ స్త్రీలు కూడుకొని మాట్లాడుకుంటూ, మనము ఆయన వచ్చేలాగా, వాక్యము చెప్పేలాగా మనం కొంచెంసేపు ప్రార్థన చేద్దాము. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుగాక అని సంభాషణ చేసుకుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరే చెప్పాలందరూ, లీదియా. ఆమె ఏం చేసింది? ఆమె ఒక భక్తి పర్రాలే, కానీ రక్షణ లేదండి. భక్తి పర్రాలు, కానీ రక్షణ లేదు. యేసయ్య అంటే తెలుసు, యెహోవా దేవుడు అంటే తెలుసు, ఇశ్రాయేలు అంటే తెలుసు, మోసే గారు అంటే తెలుసు, ధర్మశాస్త్రం అంటే ఏంటని తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు, కానీ జీవితంలో రక్షణ లేదు. రక్షణ ఎలా వచ్చును? బాప్తిస్తం ద్వారా. ఈరోజు బాప్తిస్తం లేక నువ్వు ఎంత వాక్యాన్ని విని, ఎన్ని ఏండ్లు బైబిల్ పట్టుకొని వెళ్ళినా చేసినా, ఆ పరలోకపురంలో నీకు టికెట్ లేదంటే, రిజర్వేషన్ లేదంటే ప్రభువు నిన్ను చేర్చుకోడు. ఎస్, హల్లెలూయా. రిజర్వేషన్. ఎప్పుడు నువ్వు ఇక్కడ తుది శ్వాస విడుస్తావో వెంటనే సెకండ్ పరలోకం నువ్వు చేరాలంటే ఇక్కడ నువ్వు రక్షణ టికెట్ రిజర్వేషన్ చేయాలా? ఫస్ట్ క్లాసా, సెకండా? మరి ఏసీలో నేను వచ్చానండి, వాళ్ళు చెయ్యొద్దండి. రాలేదండి. ఏసై ఎక్కిస్తాడు ఫ్లైట్ అయినా. నేను ఫ్లైట్లో పోతాను. ఎవరి కోసమో? చుట్టూలా లోకాన్ని చూసేదని కాదు, ఏసై సువార్త కొరకు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, కొంతమంది నన్ను అడుగుతారు, ఏం పాస్టర్ గారు అక్కడక్కడ 75,000 1,00,000 లోపలే మనంగా వెళితే 1,50,000 అయినా అవుతుంది. యెరూషలేము యేసు ప్రభు తిరిగిన స్థలాలన్నీ చూడొచ్చంట, ఫ్లైట్లో తీసుకెళ్తారంట, ఎన్ని దినాలు టూర్ అంటారు. వెళ్ళాలని మాకే ఇష్టము, మేము డబ్బు ఎంత పోగు చేస్తున్నా ఏమో అర్థం కాలైతే పోవాలని ఆశ అంట. నేను అంటాను, కరెక్టే, మంచిది, కానీ
నాకు ఈ లోకంలో కన్నా పరలోకం చేరేదే నాకు ఆశ. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ పోయినా మంచిదే, వెళ్ళండి. అంతకంటే ఎక్కువ ఆశ నాకు పరలోకాన్ని పోయి ఖచ్చితంగా చేరాలా. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇక్కడ చూస్తున్నాము, తూయితెర అనే ఒక పొడి, అది అమ్ముకుంటున్న ఒక లీదియా. స్త్రీలంతా నదీ తీరంలో కూర్చొని ఉంటారు, ఇంకా ప్రార్థన కూడిక జరిగిపోతుంది, అందరు ప్రార్థన చేసుకుంటూ. అప్పుడు ఆమె పోయి, ఆమె ఒక భక్తురాలే, ఆమె క్రైస్తవురాలే, ధర్మశాస్త్రం తెలుసు, పదాజ్ఞల గురించి తెలుసు, అయితే రక్షణ లేదు, బాప్తిస్మం అనే రక్షణ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగిన విషయం చూద్దాము. అప్పుడు లూదియాను ఆమె ఊదా రంగు పొడిని అమ్ము. ఏ పట్టణస్థరాలట? తుయతైరా పట్టణ. ఆమె ఊదా రంగు పొడిని, ఆ పొడి ఏం పేరు? ఊదా రంగు పొడి అమ్మే తుయతైరా పట్టణస్థరాలు. ప్రభు ఏం హృదయం తెరిచను? ఆమె హృదయ ఎవరు? లిదియా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటామే కానీ మన హృదయాలు మారవు. ఎందుకు చెప్పు? పెడ చెవులు. ఏం చెవులు? పెడ చెవులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు కదా, వాళ్ళ ముఖమే కనిపిస్తుంది. నువ్వు చెప్తే నేను ఏంది వినేది? పిలుస్తానే ఉంటాము, విననట్టే ప్రవర్తిస్తారు. మళ్ళీ మమ్మల్ని చూసినట్టు అది ఏదో విననట్టుగా. నాకు అర్థం అవుద్ది, ఒరే నువ్వు పెడ చెవులోడురా, ఒరే బాబు, ఏం పాప, ఏమ్మా, విన్నట్టే విననట్టే, వినేది వింటావు, విననట్టే ప్రవర్తన. మరి ఇంకొక పేరు కూడా దేవుడు పెట్టండు. ఏం పేరు? దురద చెవులు. హల్లెలూయా. ఏం చెవులు? దురద చెవులు. హృదయానికి మరొక పేరు పెట్టండు. ఏందంట? క్రొవ్వినది. హల్లెలూయా. క్రొవ్విన హృదయము అంగీకరించదు. కానీ హృదయం తెరవబడింది. అపోస్తలుడైన పౌలు గారు ప్రసంగిస్తూనే ఉన్నాడు. ప్రభు ఏం చేశాడు? అలా వింటున్నప్పుడు ఆ హృదయం తెరిచాడు. ఎంత ఆసక్తితో చెవులు పెట్టి వింటుందో, తన పాపాన్ని, తన వ్యతిరేకాన్ని, తన జీవితాన్ని ప్రభు మాటల ద్వారా బయలుపడుతూ ఉన్నప్పుడు, అయ్యో నేను ఇటువంటి ఘోరమైన పాపినాన్ని పశ్చాత్తాప పడ్డ వెంటనే ఆమె హృదయం తెరవబడిందండి. హల్లెలూయా. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది? పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి వారు అందరూ ఏం చేశాను? అయ్యా నాకు రక్షణ దొరికింది, నేను బాప్తిసం పొందుకున్నాను, నేనే కాదు నా ఇంటి వారు అందరూ. నాయనా దైవజనుడా, నువ్వు ఒక్కడు ప్రార్థన చేసి మారు మనసు పొంది రక్షణ పొందు అంటే మంచిది, సంతోషం. నువ్వు సాధించాలా, నువ్వు సాధన కలిగిన వాడిగా ఉండాలా. ఆ స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఎంతకెంతగా మోకాళ్ళు వేసి పోరాడుతావో ఆ ఆత్మను నువ్వు రక్షించిన వాడు అవుతావు, ఆ ఆత్మను రక్షించిన దాని అవుతావు. నాకు పట్టింది ఏందులో తలభారం. ఈ వయసులో నువ్వు మోకరించకపోతే ఈ వయసులో నువ్వు అల్లుపే రాకూడదండి. నీకు ఏంటండి? రెస్ట్ వెతకనేకూడదు నీ జీవితంలో. రెస్ట్ నాకు టయార్డు అనేవాళ్ళు నాకు బహు చిరాకు పుట్టిద్ది. వాళ్ళ ముఖంలో చురుకుతనం ఉండదు. ఎప్పుడు చూసినా మందము, బెల్లం కొట్టిన రాయిలలో కనిపిస్తారు. ఏం కొట్టిన రాయి? ఈ కాలంలో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అరిసెలు చేస్తుంటారు. అరిసెలకి బెల్లాన్ని ఎట్ట కొడతారు? బెల్లాన్ని కొట్టాలంటే ఎట్ట కొడతారు? రాకల బండ, మంచి రాయి గదిలాడిద్దా, రాయి తీసి బండ తీసి అట్టే కొట్టినప్పుడు బెల్లం మీద ఆ రాయికి ఏం దెబ్బ తగలదు, కానీ బెల్లం గడ్డ పగిలిపోద్ది. అందుకే దేవుడు అట్ట బెల్లం కొట్టే రాయిలాగా, రాయి కదలదు, బండ బెల్లం పగిలిపోతుంది. అలాగే కొంతమంది నువ్వైతే చెప్పుకోగానే నేనైతే మారను,
మంచి వయస్సు, తిరిగి తిరిగి పని చేయొచ్చు, తిరిగి తిరిగి రావచ్చు, కష్టపడాలా, సంపాదించాలా, ఈ కూడుకొని దేవుడి కొరకు మనం చెయ్యాలా. అలాగే నా ఇంటిని సంరక్షణ తీసుకురావాలని పురుషుడికి ఉండాలా, ప్లస్ స్త్రీకి ఉండాలా. ఇద్దరు గృహానికి పార్ట్నర్షిప్గా ఉండాలా. ఒకళ్ళ మీద పెట్టి ఒకళ్ళు స్వేచ్ఛగా ఉంటే అది దేవుని దృష్టికి న్యాయమే కాదు. ఆయన ఎవరో నీతిని న్యాయమును జరిగించు న్యాయాధిపతి. హల్లెలూయా. అయితే ఈమె ఏం చేసింది? ఆమె నడిచిన అడుగు జాడలో ఆమె కలిగిన భక్తి ద్వారా తన ఇంటి వారందరూ రక్షణ పొందారంట. హల్లెలూయా. ఈరోజు నేను పొందుకున్న ప్రార్థన, నేను పొందుకున్న విశ్వాసం, నేను పొందుకున్న దేవుని ఒక రక్షణ నా ఇంటి వాళ్ళని వీళ్ళని సంపాదించాలని చెప్పేవాళ్ళు చెప్పండి, నేను అత్తతానండి. హల్లెలూయా. 12-13 వయసులోనే మా నాన్న కోసం, మా అమ్మ కోసం, మా అక్క చెల్లెల కోసం నేను ప్రార్థన చేసేదాన్ని. మెల్లిమెల్లిగా యేసయ్య మా నాన్నని మార్చాడు, మా అమ్మను మార్చాడు, మా అక్క చెల్లెలు మార్చారు, మాకు వచ్చిన భర్తలు కూడా ప్రభు మార్చాడండి. హల్లెలూయా. ప్రార్థన అంటే పట్టుదల కలిగి ఉండాలా, వైరాగ్యం కలిగి ఉండాలా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే మనసు కలిగి ఉండాలా, ఇతరులు ప్రేమించే హృదయం ఉండాలా. వాక్యాన్ని విన్నాను వచ్చినంట కాదు, విన్న వాక్యాన్ని చెయ్యాలా. ఏం చేయాలా? செயல்பாட்டு பண்ணணும். வார்த்தை கேட்டோன்னா நம்ம క్రియలు, మన క్రియలు మారుతూ నడవాలా, అనుసరించాలా. విన్నాను అంటేనే కాదు, నువ్వు రక్షణ పొందావంటే నీ ద్వారా నీ ఇంటి వారందరూ మారాలా. లీదియా తన ఇంటి వారందరూ మారారు. ఆ మారిన ఒక విషయాన్ని బట్టి మేము రక్షణ పొందాము, బాప్తిసం పొందాము, మేలైన కార్యాలు మాకు దేవుడు చేశాడని ఆమె దైవజనులు పోనీక బతిమాలుతూ ఉన్నది. ఎందుకు బతిమాలుతున్నది? మా ఇంటికి రండయ్యా, ఏదో అన్ని పిండి వంటలు చేశాము, మంచి ఆహారాన్ని సిద్ధపరిచాము, మంచిగా మీకు పోషించటకు ఏదో మేము తెచ్చాము, మా ఇంటికి రండి. హల్లెలూయా. దైవజనులు పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నామే. హల్లెలూయా. ఇక్కడ చదువుదాం ఆ వాక్యాన్ని. ఆమెయు 15 ఆమె బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చుడని వేడుకొని, ఎవరిని బలవంతమంట? సేవకుల్ని. మేమందరం రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, మంచిగా దేవుడు మీరు ఇంకా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మా శాపము గట్లు, మా బలకిన పడట్లు, మా శోధనలు, మాకు ఏదైతే సమస్యలుగా ఉండదో అవన్నీ కూడా పోతాయి. మా హృదయాలు మార్చిన దేవుడు మా ఇంటికి మీరు వచ్చి అడుగు పెడితే పోతాయి అని బతిమాలుతూ ఉన్నదండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఉన్నాం? నేను చెప్పలేదండి, వాక్యం చెప్తుంది. మీరందరూ చూసుకోండి ఈ వాక్యం. మీరు చదవక నేనే చదివి చెప్తే ఎంత నిజమో ఎంత అబద్ధమో, ఆమెకు అది సాధకంగా తీసుకొని చెప్తుందేమో అంట. మీరు కాదు, అది కరెక్ట్ కాదనేది రాసుకోండి, ఇంటికి వెళ్ళక మరొకసారి చదవండి. హల్లెలూయా. సరే, 12 అయిపోతుంది టైము. మరొక వాక్యానికి వెళ్ళి క్లుప్తంగా ముగించాలని నేను ఆశిస్తున్నాను. లూకా రాసిన సువార్త, లూకా 3:10 వచనத்திலிருந்து பார்ப்போம். విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనత పరచు దయ్యము పట్టిన ఏ స్త్రీ, ఒక స్త్రీ అనగా ఆమె ఎవరు? దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె ఏమి వంగిపోయి, నడుము వంగిపోయి ఎంత మాత్రమును నిలువబడక లేకుండెను. హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీకమైన బిడ్డలు, విశ్వాసులు అనబడిన మనము, రక్షణ పొందిన మనము కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నామని మనము అలా తట్టుకోవచ్చు. మా పాప అప్పుడప్పుడు అంటది, మా అక్కగారు సబాస్ ప్రత్యక్ష అంటే తనని తానేదాడు, సబాస్ అనుకుంటుంది.
సభాష్ అంటే చాలు ఇట్లా అంటది, లేదంటే ఇట్లా అంటది. హల్లెలూయా. లేదు మేము ప్రక్కలో ఉంటే ఇట్లా తడుతుంది. అలాగే మనము అనుకుంటాము దేవుని బిడ్డల మీద రక్షణ పొందాము, ఆరాధనకు వెళ్తున్నాము, నేను కరెక్ట్గా కూడా సభాష్. కానీ ఎక్కడో నీ ఆధ్యాత్మిక జీవితం వంగిపోయి ఉన్నది. ఎక్కడో ఆధ్యాత్మికమైన జీవితము, నీ క్రియలో దేవుని అడుగు చాడలో ఆరాధనకు వెళ్ళక ఎక్కడో నువ్వు వంగిపోయి ఉన్నావు. ఆలోచించు. నేను ఎక్కడ వంగిపోయాను? ఆధ్యాత్మికమైన జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో, ప్రార్థన అనుభవంలో, విశ్వాసములో ఎక్కడా నువ్వు వంగిపోయావు. ఆ వంగిపోయినది శరీరంలో కనిపించే వంగు అవ్వచ్చు, కానీ ఆత్మలో నువ్వు వంగిపోయి ఉన్నావు. ఆ ఆత్మలో కృంగ చేసిన వంపు ఎవరి వల్ల వచ్చింది? దెయ్యము. హల్లెలూయా. ఏం జరుగుతుంది అక్కడ వాక్యంలో? విశ్రాంతి దినమున ఏం జరిగిందంట? విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు. హల్లెలూయా. నేను 10 సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది. నేను ఎన్ని ఏళ్ళుగా వెళ్తున్నాను, వస్తున్నాను, సత్సంభాగాలు కానుకలు ఇస్తాను, బాగా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు. ఏదో నీ లోపల మరుగైన ఒక దయ్యము నిన్ను పట్టి నీ ఇంటిని వేధిస్తూ ఏడిపిస్తున్నది ప్రియా సహోదరుడా. హల్లెలూయా. అది నువ్వు ఆత్మికముగా ఒప్పరవ్వండి. వివాహమైన వాళ్ళైతే హస్బెండ్ అండ్ వైఫ్ చేతులు పట్టుకోండి. మా అనుదిన ప్రారంభ కాలంలో పాస్టర్ గారు సేవకులు నేర్పించిన వాక్యము ద్వారా మాకు బోధించిన కార్యాలు ఇవి. మేము ఇద్దరము చేయబెట్టి ప్రార్థన చేసుకుంటాం. అయ్యా, నా భర్తకు విరోధంగా నేను మాట్లాడా చేసా, ఏదో దుఃఖపరచట, నన్ను క్షమించు. మొట్టమొదటిగా ఆ ప్రార్థన అనుభవం చేతులు పట్టే ప్రార్థనకు రావాలా. భార్య భర్తలు, హస్బెండ్ అండ్ వైఫ్ చేతులు పట్టుకోవాలా. అదే అయ్యో, నేను దాని దగ్గర అసలు నాకంటే అదంటే నచ్చదే. చాలా తప్పండి. భార్య ఏర్పాటు, దేవుడి ఏర్పాటు భార్య. భర్త ఏర్పాటు చేసిన దేవుడు. ఆయన లేకుండా నువ్వు లేవు. ఎందుకంటే ఆయన ఎముకలో నుంచి వచ్చిన దానివి నువ్వు. యేసయ్య అంటున్నాడు భార్యని చూసి పురుషుడికి అంటాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నారి అని పిలువబడతావు. భార్య కాదు ఫస్ట్. యేసయ్య చెప్పింది ఎవరో? మనకేం పేరు స్త్రీలకి? తమిళ్లో என்ன இருக்குமோ மறந்துருக்கிறேன், சொல்றேன் ஒரு நாள். హల్లెలూయా. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మన ఇరువురు ఏం చేయాలా? మా అనుదిన చిత్రం, మా జీవితంలో అస్థిపారం, పునాది దేవునిలో బలముగా నిలబడిన కారణమే మా చేతులు పట్టుకున్న ప్రార్థన, సామెతల గ్రంథం వాక్యమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. 31 రోజుకి వాక్యాన్ని చదువుతాము. రోజు ఒక అధ్యాయము నెంబర్ వేస్తాము. విశ్రాంతి దినం వాక్యాన్ని విన్నామంటే రెఫరెన్స్ రాసుకుంటాం. మరలా అది చదివి ఇద్దరం సంభాషణ చేసుకుంటాము. పిల్లలు నిద్రపోయాక ఇద్దరం చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తాము. 4, 3, 5 కొనుక అవుతుంది. మరలా ఎప్పట్లాగా యథావిధిగా లేచి మా పనులు మేము చేసుకుంటాము. హల్లెలూయా. మందిరానికి కూడా వెళ్తూ ఉంటాను, పనులు చేసి పెట్టుకొని. ఏ మంచి ఎండ జామునైనా, అక్కడ నాకు ఎంత టయర్డ్ అయినా ఫస్ట్ నా హృదయంలో తప్పించదని దేవుడి మందిరంపై పడిపోవాలా. ఎంత టయర్డ్ అయినా, ఒక కాలంలో నీరసంతో బలహీనత ఉన్నప్పుడు నేను పోలేని పరిస్థితిలో 2 సహోదరులు నాకు ఇరుపక్కలుగా యెహోషువ వలె, కాలేబు వలె నన్ను ప్రోత్సహించిన వారు. వాళ్ళల్లో ఒక ఆమె ఇక్కడ ఉన్నది. దేవుడు ఆమెను అధికముగా ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. నువ్వు రాలేకపోతున్నావు, పిల్లలు మేము ఎత్తుకుంటాము, నువ్వు రా. ప్రభు నిన్ను పెట్టి ఏదో చేయబోతున్నాడు. నీతో ప్రభు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన పెట్టావని అలా చెప్పి నన్ను ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయికి నేను నిలబడి ఉన్నానండి. హల్లెలూయా. పడిపోయిన వారిని మన ప్రక్కలు ఏం చేయాలా? తట్టి లేపాలా. అసూయను పెంచావా, 10 ఉన్న శాపము 2000గా నీకు వచ్చేసద్ది. ఒక ఆత్మ, ఒక విశ్వాసి
దేవుని బిడ్డలకో సంఘానికో ఇంకొక విశ్వాసకు ఏదన్నా బలహీనమైన మాటలు మాట్లాడితే, అవునా నాకు అప్పుడు తెలుసు, వాళ్ళు అట్టంటాలని అని అన్నీ. ఎప్పుడైతే మీరిద్దరు కలుస్తారో కొంచెమన్నా పాపం అది ఇంకా ఎక్కువైపోతుంది. దేవుని బిడ్డలకి ఎవరికి మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ జీవితాలు మా కళ్ళారా చూస్తున్నాము. తీరని వేదనలు, తీరని కష్టాలు, తీరని కన్నీటి లోయలు. ఆ మనుషులు ఎవరు పోయి చెప్పినది తీరదు. దైవజనులకి ఏమాత్రం విరోధంగా తిరస్కరించి చాలా మాట్లాడతారండి. తీర్పు ఎవరిది? నీది నాది ఎవరిది కాదు, ఆ యేసయ్యది. నీ కళ్ళు నా కళ్ళు మనందరి కళ్ళు మనుషులు మూపియచ్చు, కానీ యేసయ్య కళ్ళు ఎవరు మూయలేమండి. నువ్వు ఎక్కడ పోయి మరుగైన కార్యాలు ఎవరు చూడాలన్నా వారందరని 4 గోడల మధ్యలో చీకట్లను ఉన్నా యేసయ్య కళ్ళు నిన్ను చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నీలో ఏ చెడ్డ అలవాట్లున్నాయి దయతో ఈ సంవత్సరం ముగింపు లేక మనం వచ్చాము. ఇంకొక వారమే ఉన్నది, సండే. ఈ లోపల నువ్వు సరిచేసుకో. నీ పాపాన్ని ఒప్పుకో, నీ అతిక్రమణలు ఒప్పుకో. దుడుకుపాట్లనే మాటలు నీ నోరుని నువ్వు కట్టి అదుపులో పెట్టుకో. హల్లెలూయా. దేవుని మందిరం అంటే భయము భక్తి కనిపించాలా. ఆ శంకరుడు, అయ్యో నేను ఆకాశము వైపు చూచుట కూడా అర్హత లేని వాడిని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదాలు. ఆమె ఎవరు? లీదియా, ఒక భక్తి పర్రాలు. అయినా ఆమెకు రక్షణ లేదు. ఎప్పుడైతే సత్యాన్ని విన్నదో, ఆత్మశక్తి కలిగిన మాటలు విన్నదో, అపోస్తలుడైన పౌలు గారి పరిచర్యలో వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం వినంగా ఆమె హృదయం దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఏమని చూస్తున్నాము? 18 ఏళ్ళు దయ్యము పట్టిన నీ ఆధ్యాత్మిక జీవితంలో వంగిపోయిన నీ జీవితాన్ని ప్రభువు లేపబోతున్నాడు. బలహీనమా? ఈ వంక చేసిన అపవాద శక్తే నీ నడుముని వంచేసింది. ఆత్మీకంగా పైకి చూస్తే నీ శరీరంలో కూడా బలహీనతే, నలుగురు చూస్తే నీ శరీరంలో బలహీనతే. ఇన్నేళ్లుగా ఇన్ని రోజులుగా నాకు రాని ఆశీర్వాదం కారణం ఏమిటంటే, నీకు తెలియని ఒక మర్రుగైన అపవాది నీ ఇంటిలో నీలో ఉన్నది. మీ ఇద్దరు ప్రార్థన బలముగా లేదు. ఎక్కువగా మీ ఇద్దరు ప్రార్థన ఒక చెయ్యితో ఎంత ఎత్తుకెత్తినా, ఎంత ప్రయాసం పడినా, ఎంత కష్టపడినా, ఎంత చేతులకు తట్టినా ఆ శబ్దము ఎక్కువ కాదు. ఇద్దరు కలిస్తే అది బలం ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. 20 కలిసి 1 month ఛాలెంజ్గా చేసి చూడండి. ఈ చివరి దినంలోకైనా ఈరోజు నుంచి ప్రారంభించండి. చేయని వాళ్ళు ఈ చివరి దినాల్లో నుంచి ప్రార్థన చేయండి. నేను నా భర్త కలిసి ఇంటి వారితో కలిసి నేను చేతులు పట్టి, ప్రభువా புதிய ஆண்டுக்குள் நான் போக போறேன். என் தவறுகள் என்ன? நான் மறந்திருந்தால் என்னை நினைவு கூறுங்க, எனக்கு ஞாபகம் செய்யுங்க. அந்த பாவத்தை விட்டு நான் வர்ற என் இருதயத்தை மாற்றுங்க. லீதியாவின் இருதயத்தை திறந்தவர் என் இருதயத்தை திறங்க. என் பாவ சாபங்களை விட்டுவிட மனம் மாற்ற செய்யுங்க. நாம் அவருடைய கரங்களை ஒப்பு கொடுக்கும் போது அவர் அழகுள்ள பாத்திரமாய் உன்னையும் என்னையும் మహిమయాய் வைக்க పోகிறார். హల్లెలూయా. మనం ఆయన హస్తాలకు పోవాలండి. ఆయన బలమైన హస్తంలోకి మనం వెళితేనే ఆయన మహిమ కలిగిన పాత్రగా మనం నిలబెడతాడు. ఎస్లా ముగిస్తున్నాను. ఆమె ఆ తర్వాత ఏం జరుగుతున్నది? ఆమె ఇంటికి పిలిచి, చాలమ్మా చదివితే టైం అయిపోతుంది, లిస్ట్ చాలా పోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితము ఇక్కడ ఎలా ఉన్నది? 18 ఏళ్ళు ఆమె జీవితంలో పుట్టిన కాడ నుంచి కాదు వంగిపోయింది నడుము. పుట్టిన కాడ నుంచి ఆమె చక్కగానే, అందంగానే, బాగానే నడిచింది. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని బిడ్డగానే ఉంటూనే ఎప్పుడొచ్చి ఆ దెయ్యము ఆమెలో జ్వరపడ్డదో ఆమె ఆధ్యాత్మ జీవితం వంగిపోయింది. శరీరము ఆమె ఇలాదా నడిచిపోద్దండి. ఎవరైనా పిలిస్తే ఎలా చూస్తుంది? ఇంతే. ఎలా చూస్తుంది? వంగిపోయిన ఆమె ఇలా చూస్తుందా?
ఎలా చూసేది ఆకాశాన్ని. పంది ఎప్పుడైనా ఆకాశాన్ని చూసిందండి? పంది చూసేదంతా బురదే. పంది చూసేదంతా బురద, కంపు, దుర్వాసన, ఇష్టపడద్దు ఎక్కువ. దెయ్యం అది. దెయ్యము ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి? పందుల మందలేకపోయేసినాయి. హల్లెలూయా. ఒక సేన, ఆ సేన తరుముబడ్డది పందుల మందలేకి. అలాగే ఆమె వంగిపోయినది. 18 ఏళ్ళు. ఆ వాక్యం కొంచెం మనం ఆ చివరికి చదివేద్దామా? ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి ఏం పొంది ఉన్నావు? విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి, ఎవరిని మహిమపరిచాను? ఇప్పుడు నీ వ్యాధి నిన్ను వదిలిపోయింది, నా కుటుంబం ఆశీర్వదించే, ఏ కష్టాలతో వచ్చావు అందరం మళ్ళీ లేచేద్దాము, నన్ను వదిలిపోయినవే. నీ ద్వారా నీ పిల్లల జీవితం సుఖ సౌఖ్యాలతో ప్రభు ఉంచబోతున్నాడు. నీవు ఎంతకంతగా నీ భర్తతో నువ్వు సమాధానం కలిగి, నువ్వు మరలా ఐక్యత కలిగి, చేతులు కలిపి, నీ భర్త నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోబడు. దమ్మా ప్రార్థన చేద్దామన్నప్పుడు నువ్వు లోబడు. సమయాన్ని కేటాయించుకో. వంట చేస్తున్నావా? అన్నమే పొంగిందా? ఒక 2 minutes ఉండండి, అది ఉంచేసి వస్తా. ఫస్ట్ ఘనత దేవునికి. ఆహారం కొని భుజించొద్దు. పిలిచిన వెంటనే నీ భర్తకి లోబడు. ప్రార్థన చేద్దామంటే పడి ఇసురు కొట్టు. వచ్చాయి అయ్యగారు మా కాలంలో వచ్చాడంటే డ్యూటీ నుంచి ఏదైనా ఆయనకు ఆ కూలి మీదకి ఇంక ఎక్స్ట్రా ఏదైనా వస్తే ఫస్ట్ నన్ను పిలుస్తాడు. రజని నీళ్ళు పడతానో ఏదో ఒక పనిలో ఉంటా, కిచెన్లోనూ పిలుస్తాడు. ఒకసారి రాను, 2 ఐదుగా వస్తాను అంట, మళ్ళీ పిలుస్తాడు, రాడు. సరాసరిగా వచ్చి చిట్ట పట్టుకుంటాడు. నువ్వు రా ఫస్ట్ రా, నీకు ఒక మాట ఉంది, చెప్పరాదా? చెప్తా వింటానే చేస్తా కదా, నా పని నేను ఇంట్రెస్ట్ పెడతా. లేదు నువ్వు రా అని కూర్చోబెట్టి అదొక మంచిగా చిన్నదాన్ని కొంచెం మంచి స్టోరీగా చెప్పేసి ముగిస్తాడు. తర్వాత నేను అంటాను, సరే ఏది ఆ డబ్బు? వెంటనే బైబిల్ పెట్టి ప్రార్థిస్తే, మొట్టమొదటిగా నేను ఏ దాన్ని ఖర్చు పెట్టను, ఫస్ట్ దేవుని తీసేస్తా. రాయనికురియது రాయనుకు, దేవునికురియது దేవునికి. లోకానికి అనేది రాయనికి ఇచ్చేది, మన జీవితంలో అన్నిటికీ దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలా. ఆ తర్వాత మేమేం చేస్తాము, ఇంకా మాకంటూ ఎన్ని ఉన్నాయో చారబెట్టేది ఏముండదు, అన్ని ఖర్చులకే సరిపోద్ది. అయినా ఆ రోజు ఒక 500 మరి ఎంతో ఎక్కువ వచ్చినప్పుడు పట్టలేని ఆనందం మాకు వస్తుందండి. ఎందుకంటే ఇది మేము ప్రభుకి ఇచ్చేలకే ప్రభు మాకు ఇది ఇచ్చాడు, అంత గంతులు వేస్తామండి. అలాగే ప్రియ నా దేవుని బిడ్డలారా, నా అక్క చెల్లెలుగా, నా తోబుట్టుగా, నా బిడ్డలుగా ఎంచి మీకు నేను ఎంతో ఆసక్తితో చెప్తున్నా, భార్య భర్తలు ఉన్నవారు దయచేసి కలిసి మెలిసి ప్రేమ అనురాగాలతో చిట్ట చివరి దినాలలోకి వచ్చాము. మన ప్రాణం ఎప్పుడు ఎలా ఉండనో ఏ పాటిదో చెప్పలేమండి. హల్లెలూయా. పగలు ఈర్ష్యలు తీసేయండి, ద్వేషాలు తీసేయండి, బాధలు తీసేయండి, వేదలు తీసేయండి. యేసయ్య మనతో ఉన్నప్పుడే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలా. మనకని మన శరీరంలో దీపం ఉన్నప్పుడే, అయ్యగారు అంటాడు ప్రతిసారి వాక్యములో, దీపం ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ప్రాణము నీ ఇంటికి, నీ శరీరానికి వెలుగు, నీ కళ్ళే నీ శరీరానికి దీపము. ఈ వెలుగులో ఈ ప్రాణం ఈ శరీరంలో లేదంటే ఇది చచ్చిన శవం అండి. దీనికి పేరేం పేరు? శవము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పిలిచాడు యేసయ్య, రామ్మా, అమ్మానురా, 18 ఏళ్ళుగా ఉన్నావు, ఏ రోజున దగ్గరికి వచ్చావా? రాలా. కానీ చూశాడు యేసయ్య. ఆత్మ జీవితంలో కృంగిపోయావు, శరీరంలో కృంగిపోయావు, ఎన్నో సమస్యలు గురి అవుతున్నాయి, నీకని నెమ్మది, సమాధానం, సంతోషం నీకు లేదు, నువ్వు రా నా దగ్గరికి. వెంటనే యేసయ్య చేతి నుంచి ప్రార్థించాడు. నడుము వంగిపోయిన ఆమె చక్కగా లేచి నిలబడింది. హల్లెలూయా. కోల్పోయిన నీ ఆశీర్వాదాలందరూ ప్రభు అన్నికి ఇవ్వబోతున్నాడు, రెట్టింపుగా ఇవ్వబోతున్నాడు. ఎంతగా? స్పెషల్ మీటింగ్లో యేసయ్య చెప్పాడు పాస్టర్ గారి ద్వారా, మన అయ్యగారి ద్వారా, ரெட்டிப்பான ஆசீர்வாதத்தை தேவன் இன்றைக்கு தரப்போகிறார் என்று நாம் யாரும் எழுதி நிற்போமா?
హల్లెలూయా. థ్యాంక్ యూ మై డాడ్. ఓరి మౌ క్రైలి మౌ వాసి కనలరా వదిని విరో కరలవా. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రాలు, రక్షకుడా నీకు స్తోత్రాలు, మహనీయుడా నీకు స్తోత్రాలు. నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నా విశ్వాస బిడ్డల కుటుంబాల సుఖ సౌఖ్యాలతో ఉండాలని, బాధలతో, వేదనలతో, శోధనలతో, ఇరుకులతో, సమస్యలతో నాయన సతమతమవుతున్న నా బిడ్డల కొరకు మేము ఒకళ్ళొకళ్ళు క్షమించే స్వభావాన్ని ఇవ్వండి, ప్రేమానురాగాలు ఇవ్వండి, తగ్గింపు మనసు ఇవ్వండి, వినయం కలిగిన హృదయం ఇవ్వండి. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్ మైటీ గాడ్. ఎస్ లార్డ్. ప్రార్థన చేసుకుందామా.